హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు ఈ సెషన్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోతున్నటువంటి 3 జిల్లాలు, అదేవిధంగా 5 రెవెన్యూ డివిజన్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త జిల్లాల గురించి, రెవెన్యూ డివిజన్ల గురించి మంత్రిమండలి ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ మంత్రిమండలి ఉపసంఘం అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను అధ్యయనం చేసి అంతిమంగా మన రాష్ట్రంలో ఏ జిల్లాలను ఏర్పాటు చేయాలి, మరి ఏ రెవెన్యూ డివిజన్ల అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వాళ్ళు వెలువరించడంతో మరి ముఖ్యమంత్రి గారి అనుమతితోటి అంతిమంగా మన రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు, అదేవిధంగా 5 రెవెన్యూ డివిజన్లు, ఒక కొత్త మండలం అనేవి కొత్తగా రాబోతున్నాయి అని చెప్పి మనకి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అయితే ఆ జిల్లాలేంటి, ఆ రెవెన్యూ డివిజన్లు ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఆ మండలం పేరేంటి, కొత్తగా ఏర్పడబోయే మండలం, మొదలైన విషయాలు మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల భౌగోళిక స్వరూపం అనేటువంటి అంశం మీద మనం ఇప్పుడు చర్చించుకుందాం. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు మరియు 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి చేరనుంది. మరి మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మ్యాప్లో కూడా మార్పులు రాబోతున్నాయి. అంటే మన రాష్ట్రం, అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి 13 జిల్లాలను ఆ తర్వాత 26 జిల్లాలు చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఆ 26 జిల్లాల యొక్క ఈ మ్యాప్ను కూడా సవరిస్తూ మరొక కొత్తగా 3 జిల్లాలు కూడా రాబోతున్నాయి. మరి ఆ జిల్లాల రాకతోటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 29కి చేరనుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి 77 రెవెన్యూ డివిజన్లను మరొక 5 కలిపి 82కి తీసుకురావటం అనేది కూడా జరుగుతుంది. సో అంతిమంగా మన రాష్ట్రంలో ఈ యొక్క రెవెన్యూ డివిజన్లు 82కు చేరనున్నాయి, జిల్లాల సంఖ్య 29కి చేరనున్నాయి. ఇది మాకు బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి కొత్తగా ఏర్పడబోయేటువంటి 3 జిల్లాలు ఏంటయ్యా అంటే, ఒకటి మార్కాపురం జిల్లా కావాలని చెప్పి ఎప్పటి నుంచో వాదనలు అనేవి ఉంటూ ఉన్నాయి. ఎందుకనయ్యా అంటే ఈ మార్కాపురం అనేది ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో భాగంగా ఉండేది. అయితే ప్రకాశం జిల్లా ప్రధాన కేంద్రం అయినటువంటి ఒంగోలుకి ఈ మార్కాపురం చాలా దూరంతో ఉండటంతో మరి జిల్లాలో ఉన్నటువంటి పనులు చక్కదిద్దుకోవటానికి ఆ ప్రాంత వాసులు వ్యయ ప్రయాసాలు వచ్చి దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల పైన జర్నీ చేయాల్సి వచ్చేది జిల్లా ప్రధాన కేంద్రానికి రావడానికి. మరి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కూడా ఇదే సమస్య ఉండటంతో ఈ యొక్క మార్కాపురం జిల్లా కావాలి అనేటువంటి నినాదం లేదా కావాలనేటువంటి ఆకాంక్ష ఎక్కువైంది. దానితోటి మంత్రిమండలి ఉపసంఘం వారు దాన్ని పరిగణలోకి తీసుకుని మార్కాపురాన్ని కొత్త జిల్లాగా చేయాలని చెప్పి నిర్ణయించటం, దానిని ముఖ్యమంత్రి గారి ముందు ఉంచటం, ముఖ్యమంత్రి గారు దానికి పచ్చ జెండా ఊపటం అనేది జరిగింది. ఇకపోతే మదనపల్లె, ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో భాగంగా ఉన్నటువంటి ఈ మదనపల్లెని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనేటువంటి వాదనలు ఉన్నాయి. అయితే ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగానే ఈ యొక్క కొత్తగా మదనపల్లి జిల్లా అనేది ఏర్పాటు కానుంది ప్రస్తుతం. ఇక మూడోది రంపచోడవరం జిల్లా. రంపచోడవరం అనేది జిల్లాగా ఏర్పాటు చేయాలి అని ఉన్నప్పటికీ, అయితే రంపచోడవరం అనేటువంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేస్తూ పేరును మాత్రం పోలవరం అని చెప్పి పేర్కొంటూ 3వ జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రంగా మనకి పోలవరం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు ఈ యొక్క క్రమంలో భాగంగా. సో కాబట్టి ఇప్పుడు మనకి కొత్తగా ఏర్పడుతున్నటువంటి జిల్లాలు ఏంటయ్యా అంటే మార్కాపురం, మదనపల్లి, పోలవరం. మరి మార్కాపురానికి ప్రధాన కేంద్రం మార్కాపురమే ఉంటుంది, మదనపల్లి జిల్లాకు ప్రధాన కేంద్రం మదనపల్లె ఉంటుంది. మరి పోలవరం జిల్లాకి మాత్రం ప్రధాన కేంద్రంగా రంపచోడవరం ఉంటుంది. మరి ఇది ఏజెన్సీ జిల్లా. ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఈ రంపచోడవరం జిల్లాకి మనకి ప్రధాన కేంద్రంగా తీసుకుంటే కనుక ఇది వైశాల్యంలో చాలా పెద్దదిగా ఉండటం, అంతేకాకుండా మీరు ఇక్కడ చూడండి మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో భాగంగా ఉంది.
ఇదంతా కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఉండేది ప్రస్తుతం. అయితే ఇదంతా కూడా మన్యం ప్రాంతం అవటం, పాడేరు కేంద్రంగా ఉన్నటువంటి ఈ రంపచోడవరం జిల్లా వైశాల్యంలో పెద్దగా ఉండటంతో మరి రంపచోడవరం ప్రాంతంలో ఉన్నటువంటి అంటే తూర్పుగోదావరి జిల్లాకి ఆనుకున్నటువంటి రంపచోడవరం నుంచి ఈ పాడేరు ప్రాంతం వెళ్ళటానికి ఏజెన్సీ ప్రాంతం అవ్వటంతో ఎక్కువ వ్యయ ప్రయాసాలు ఉంటూ ఉన్నాయి. సో వాటిని అధిగమించడం కోసం మరి ఈ రంపచోడవరం ప్రాంతంలో ఉన్నటువంటి వారు కొత్త జిల్లా కావాలని, అదేవిధంగా మరి కొత్తగా మరికి ఏర్పడబోయేటటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు మరి దానికి గుర్తింపుగా మరి ఈ రంపచోడవరం జిల్లాకు మనం పోలవరం జిల్లా అని చెప్పి పేరు పెట్టడం సముచితంగా ఉండిద్దని ఈ యొక్క మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడంతో మరి రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పడబోయేటటువంటి జిల్లాకు పోలవరం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సో జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం పేరుకు గుర్తింపు తెచ్చే విధంగా ఈ యొక్క రంపచోడవరం కేంద్రంగా నూతనంగా ఏర్పడబోతున్నటువంటి జిల్లాకు పోలవరం జిల్లా అని పేరు పెట్టడం అనేది జరిగింది. సో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే పాడేరు కేంద్రంగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాను విభజించి నూతనంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రంపచోడవరం కేంద్రంగా. సో ఇది 3 జిల్లాలకు సంబంధించిన ప్రాంతం. ఇక మరొక మార్పు కూడా చేయడం జరిగింది. అదేంటయ్యా అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం ఇకపై వాసవి పెనుగొండగా మారనుంది. సో పెనుగొండ మండలాన్ని మనకి వాసవి పెనుగొండ మండలంగా మార్చడం జరిగింది. మరి ఇది రాయలసీమలో ఒక మండలం పేరుగా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయినటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ పెనుగొండ మండలాన్ని ఇకపై వాసవి పెనుగొండ మండలంగా మారనుంది. అంటే కొత్త పేరుగా చేర్చనున్నారు వాసవి పెనుగొండ మండలంగా. ఓకే, మరి ఈ మార్పులతోటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 26 జిల్లాల్లో ఎన్ని జిల్లాల్లో మార్పులు జరిగినాయి, ఎన్ని జిల్లాల్లో మార్పులు చేర్పులు జరగలేదు అనే విషయాన్ని మనం కనుక పరిశీలిస్తే 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు అనేవి జరిగినాయి. అంటే మొత్తం 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో అటు మండలం పేరు మార్చినా లేదా రెవెన్యూ డివిజన్లు మార్చినా అటు ఇటు చేసినా కానీ మొత్తంగా 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ రెవెన్యూ డివిజన్లను కొత్త ఏర్పాటు చేయటం, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లను మరొక జిల్లాలోకి మార్చడం, ఇవన్నీ కూడా చేర్చడంతో మొత్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో ఈ మార్పులు చేర్పులు జరిగాయి. అయితే చూడండి, జిల్లాల విభజన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మరి రాజధాని ప్రాంత పరిధిలోని కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో మార్పులు చేయలేదు. అంటే ఈ 3 జిల్లాల ఏర్పాటుతో పాటు అమరావతి జిల్లా కూడా నూతనంగా ఏర్పడనుంది అని చెప్పి కొన్ని వదంతులు అనేవి వచ్చినాయి. మరి దానిని ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకోలేదు. సో కాబట్టి అమరావతి జిల్లా అనేది లేదు కాబట్టి మరి అమరావతి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ అమరావతి ప్రాంతంలో 4 జిల్లాలు ఉన్నాయి. ఏంటయ్యా 4 జిల్లాలు అంటే 1 కృష్ణా, 2 గుంటూరు, 3 పల్నాడు, 4 ఎన్టీఆర్ జిల్లాలు. మరి ఈ 4 జిల్లాల్లో ఏ రకమైనటువంటి మార్పులు చేయలేదు. అంటే కొత్తగా అమరావతి జిల్లా లేదు కాబట్టి ఈ 4 జిల్లాల్లో ఏ రకమైనటువంటి మార్పు లేదు. ఇక ఉత్తరాంధ్రలో తీసుకుంటే విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో సో ఈ విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు జిల్లాల్లో, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఏ రకమైనటువంటి మార్పులు జరగలేదు. సో కాబట్టి 17 జిల్లాల్లో మార్పులు జరిగినాయి. మిగిలినటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాలైనటువంటి కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు మరియు అనంతపురం జిల్లాల్లో ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు జరగలేదు. ఈ మార్పులు చేర్పులు అంటే అటు రెవెన్యూ డివిజన్లు కావచ్చు, కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలో సర్దుబాటులో భాగంగా కావచ్చు, ఏవి కూడా మార్పులు చేర్పులు జరగలేదు ఈ జిల్లాలకు. ఇక అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు. సో ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు ఉండేవి. అయితే ఈ 26 జిల్లాల్లో భాగంగా అవి వేరు ప్రాంతానికి వెళ్ళటం,
ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మరలా ఈ అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలోనే కలపడం అనేది జరిగింది. సో కాబట్టి ఇది కూడా మార్పు కింద మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గతంలో ప్రకాశం జిల్లాలో భాగంగా ఉన్నటువంటి అద్దంకి కందుకూరు జిల్లాలు మరలా ప్రకాశం జిల్లాకే వచ్చాయి. అయితే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క కందుకూరు ప్రాంతానికి కొత్త జిల్లాకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అనేది సమగ్రంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ సందర్భంలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం మినిమం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఇక కొత్తగా ఏర్పడనున్న రెవెన్యూ డివిజన్లు మరియు ఒక మండలం. ఎన్ని రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడుతున్నాయి అనుకున్నామండి? 5 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడుతున్నాయి. ఎన్ని మండలాలు ఏర్పడుతున్నాయండి? ఒక మండలం ఏర్పడుతుంది. మరి ఆ రెవెన్యూ డివిజన్లు ఏంటండి అంటే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నక్కపల్లి, అంటే అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి అనేది కొత్తగా ఏర్పడనున్నటువంటి, అంటే నక్కపల్లి ప్రాంతం అనేది కొత్తగా ఏర్పడనున్నటువంటి రెవెన్యూ డివిజన్. ఇక ప్రకాశం జిల్లాలోని అద్దంకి ప్రాంతం, అద్దంకిలో ఒక కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పడనుంది. అదేవిధంగా కొత్తగా ఏర్పడనున్నటువంటి మదనపల్లి జిల్లాకు సంబంధించి పీలేరు కూడా ఒక రెవెన్యూ డివిజన్గా ఏర్పడనుంది. ఇక నంద్యాల జిల్లాకు సంబంధించి బనగానపల్లె, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి బనగానపల్లిలో ఒక కొత్త రెవెన్యూ డివిజన్ వస్తుంది. ఇక చివరిగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మడకసిరలో కూడా ఒక కొత్త రెవెన్యూ డివిజన్ వస్తుంది. సో ఈ విధంగా 5 కొత్త రెవెన్యూ డివిజన్లు వస్తున్నాయి. ఈ 5 కొత్త రెవెన్యూ డివిజన్లు రావడంతో మన రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంతకు పెరిగిందయ్యా అంటే 82కి పెరిగింది. సో చూడండి ఏంటంటే కొత్తగా ఏర్పడబోయేటటువంటి రెవెన్యూ డివిజన్లు అంటే అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, అదేవిధంగా మదనపల్లి జిల్లాలోని పీలేరు, నంద్యాల జిల్లాలోని బనగానపల్లె, సత్యసాయి జిల్లాలోని మడకసిర ప్రాంతాలు కొత్తగా ఏర్పడినటువంటి రెవెన్యూ డివిజన్లు. మరి కొత్త మండలం ఏదయ్యా అంటే కర్నూలు జిల్లాలో ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఆదోని మండలాన్ని విభజించి, అంటే పెద్దగా ఉండటం వలన దాన్ని విభజించి పెద్ద హరివాణం అనేటువంటి పేరుతోటి మరొక కొత్త మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్రంలో. సో కాబట్టి కొత్తగా ఏర్పడిన మండలం ఏంటయ్యా అంటే పెద్ద హరివాణం. అది ఏ మండలంలో నుంచి భాగంగా తీశారయ్యా అంటే కర్నూలు జిల్లాలోనే ఆదోని మండలాన్ని విభజించి ఈ పెద్ద హరివాణ మండలం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి కొత్తగా ఏర్పడినటువంటి 3 జిల్లాలు తీసుకుంటే మనకి రంపచోడవరం ప్రధాన కేంద్రంగా ఏర్పడినటువంటి ఈ యొక్క పోలవరం జిల్లాలో ఉన్నటువంటి చింటూరు మరియు రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు. అదేవిధంగా ఇక్కడ మనం మార్కాపురం జిల్లాను తీసుకుంటే మార్కాపురం అదేవిధంగా కనిగిరి అనేటువంటి రెవెన్యూ డివిజన్లు. అదేవిధంగా మనకి మదనపల్లి జిల్లాను తీసుకుంటే మదనపల్లి జిల్లాలో తీసుకుంటే కనుక మదనపల్లి అదేవిధంగా పీలేరు రెవెన్యూ డివిజన్లు. సో ఈ విధంగా మనకి 3 జిల్లాలు, ఆ జిల్లాలకు సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఆ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. ముందుగా పోలవరం జిల్లా దీని ప్రధాన కేంద్రం ఏమని చెప్పుకున్నామండి? దీని జిల్లా కేంద్రం వచ్చేసి రంపచోడవరం. దీని జనాభా తీసుకుంటే 3,49,953 మంది ఉన్నారు. జనాభా కొంచెం తక్కువగానే ఉన్నారు ఇక్కడ. ఎందుకని? ఇది కూడా మనకి గతంలో చెప్పుకున్నాం, రాష్ట్రంలో ఏర్పడినటువంటి 26 జిల్లాలలో పూర్తిగా మన్యం జిల్లాలుగా లేదా అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలుగా మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, ఈ 2 కూడా మన్యం జిల్లాలుగా పేరు పొందినాయి. ఇప్పుడు మరొక కొత్త మన్యం జిల్లాగా ఈ పోలవరం అవతరించనుంది. అంటే ఈ పోలవరం అంటే జిల్లాలో కూడా ఎక్కువగా అటవీ ప్రాంతమే విస్తరించి ఉంటుంది. అందుకనే ఇక్కడ జనాభా తక్కువ. మొత్తం జిల్లా మొత్తం మీద కూడా జనాభా ఎంత ఉన్నారయ్యా అంటే 3,49,953 మంది ఉన్నారు. మరి దీనికి ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయా అంటే 2 రెవెన్యూ డివిజన్లు. ఒకటి రంపచోడవరం రెవెన్యూ డివిజను, ఇంకోటి చింతూరు రెవెన్యూ డివిజన్. అంటే రంపచోడవరం ఒక రెవెన్యూ డివిజన్ అయితే చింతూరు అనేది మరొక రెవెన్యూ డివిజన్. ఇక్కడ చూడండి ఈ యొక్క జిల్లా పటం ఈ విధంగా ఉంది. ఇది మధ్యలో ఉన్నటువంటి చింటూరు రెవెన్యూ డివిజన్ అయితే ఇది వచ్చేసి రంపచోడవరం రెవెన్యూ డివిజన్. 2 రెవెన్యూ డివిజన్లతోటి ఈ పోలవరం జిల్లా అనేది రంపచోడవరం ప్రధాన కేంద్రంగా లేదా జిల్లా కేంద్రంగా ఏర్పడింది. దీని జనాభా 3,49,953 మంది. మరి ఇందుకు మండలాలు ఎన్ని ఉన్నాయా అంటే 12 మండలాలు ఉన్నాయి. అంటే ఈ పోలవరం జిల్లా ఎన్ని మండలాలతో ఏర్పడబోతుందయ్యా అంటే
12 మండలాలతో ఏర్పడబోతుంది. ఆల్రెడీ ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి? 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మరి ఈ 12 మండలాలు ఏంటయ్యా అంటే రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, ఏటపాక, చింతూరు, కోనవరం, వరరామచంద్రాపురం. ఇవి 12 మండలాలు పోలవరం జిల్లాలో ఉన్నటువంటివి. ఇది సమగ్రంగా పోలవరం ముఖ చిత్రం, కొత్తగా ఏర్పడబోయేటటువంటి పోలవరం జిల్లా ముఖ చిత్రం. రైట్. ఇక మార్కాపురం జిల్లా. మరి మార్కాపురం జిల్లా ప్రధాన కేంద్రం ఏంటండి? మార్కాపురమే. సో మార్కాపురం జిల్లా యొక్క ప్రధాన జిల్లా కేంద్రం ఎక్కడ ఉందంటే మార్కాపురంలో ఉంది. మరి దీని జనాభా ఎంతండి? 11,42,313. చూడండి, 11 లక్షల మంది ఉన్నారు. పోలవరం జిల్లాకి సుమారు 3 లక్షల చీరలు ఉంటే మార్కాపురం జిల్లాకి 11,42,313 మంది ఉన్నారు. చూడండి, జనాభా పరంగా ఒక రకంగా పెద్దదిగానే గుర్తుపెట్టుకోవాలి. ఇక నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయా అంటే 4 ఉన్నాయి. ఏంటండి ఆ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు. ఈ 4 నియోజకవర్గాలు మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అంటాం కదా, ఈ 4. ఇక రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఉన్నాయా అంటే 2. మార్కాపురం రెవెన్యూ డివిజను, కనిగిరి రెవెన్యూ డివిజన్ ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇది ప్రధానంగా మార్కాపురం జిల్లా. మరి ఈ మార్కాపురం జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు ఎన్నండి? 2. ఏంటండి? 1 మార్కాపురం, 2 కనిగిరి. సో కనిగిరి, మార్కాపురం ఈ 2 కూడా ఈ యొక్క మార్కాపురం జిల్లా యొక్క రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. ఏంటండి? 1 మార్కాపురం, 2 కనిగిరి. ఈ 2 కూడా మార్కాపురం జిల్లా యొక్క రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. ఇక ఎన్ని మండలాలు ఉన్నాయండి? ఇక్కడ 21 మండలాలు ఉన్నాయి. సో మార్కాపురం జిల్లా ఎన్ని మండలాలతో ఏర్పడినుందయ్యా అంటే 21 మండలాలతో ఏర్పడి ఉంది. అంటే మార్కాపురం జిల్లా 21 మండలాలతో ఏర్పడింది. అదేవిధంగా ఎన్ని నియోజకవర్గాలు అంటే 4 నియోజకవర్గాలు. ఎన్ని రెవెన్యూ డివిజన్లు అంటే 2 రెవెన్యూ డివిజన్లు. మరి 21 మండలాలు తీసుకుంటే ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, డోర్నాల, పెద్దారవీడు, తుర్లపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, వెనిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, సిఎస్పురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారపేట, రాచెర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు. ఇవి 21 మండలాలు మార్కాపురం జిల్లాలోకి రానున్నాయి. సో ఈ విధంగా కొత్తగా ఏర్పడబోయేటటువంటి మార్కాపురం జిల్లాలో 21 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇది ఈ జిల్లా యొక్క ప్రధానమైనటువంటి ముఖ చిత్రం. ఓకే, రైట్. ఇక 3వ జిల్లా, కొత్తగా ఏర్పడినటువంటి 3వ జిల్లా మదనపల్లి జిల్లా. మదనపల్లి జిల్లా ఇది ప్రాచీనమైనటువంటి ప్రాంతం. హార్స్లీ కొండలు ఈ మదనపల్లి ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ మదనపల్లి దేశవ్యాప్తంగా టమాటాలకు ప్రసిద్ధి. అలాంటి గుర్తింపు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఒక జిల్లాగా చేయటం జరిగింది. అయితే ఈ జిల్లాకి చూసినటువంటి సమాచారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. జిల్లా ప్రధాన కేంద్రం ఏందయ్యా అంటే మదనపల్లె. మదనపల్లి జిల్లా ప్రధాన కేంద్రం మదనపల్లె. మనం ఈజీ గుర్తొచ్చు, మదనపల్లికి మదనపల్లె, మార్కాపురానికి మార్కాపురమే. ఒక పోలవరానికి మాత్రం రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉంది కొత్తగా ఏర్పడే జిల్లాల్లో. రైట్. మరి దీన్ని ఎక్కడి నుంచి ఏర్పాటు చేశారయ్యా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని తీసుకొని ఈ యొక్క మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ జిల్లా యొక్క జనాభా ఎంతయ్యా అంటే 11.05 లక్షలు. ఇక్కడ కూడా తక్కువేం కాదు, 11.05 లక్షల మంది ఉన్నారు. దాదాపు ఇంచుమించు మార్కాపురం జిల్లా ఉన్నటువంటి జనాభా ఇక్కడ కూడా ఉన్నారు. మరి ఇక్కడ నియోజకవర్గాలు మార్కాపురం జిల్లా లాగానే ఈ యొక్క మదనపల్లి జిల్లాకు కూడా 4 నియోజకవర్గాలు ఉన్నాయి, 4 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఏంటయ్యావంటే మదనపల్లె, తంబలపల్లె, పొంగనూరు, పీలేరు. సో కాబట్టి 4 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో. ఇక రెవెన్యూ డివిజన్లు 2 ఉన్నాయి. ప్రతి జిల్లాకి 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మదనపల్లి, పీలేరు. మదనపల్లె, పీలేరు అనేవి రెవెన్యూ డివిజన్లు. మరి ఎన్ని మండలాలతో ఏర్పడనుందయ్యా ఈ మదనపల్లి జిల్లా అంటే 19 జిల్లాలతో ఏర్పడనుంది. మరి ఆ 19 జిల్లాలు ఏంటయ్యా అంటే మదనపల్లె, నిమ్మనపల్లి, రామసముద్రం, తంబల్లపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పెదతిప్ప సముద్రం, బి కొత్తకోట, చౌడేపల్లి,
పొంగనూరు, సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె, కలిగిరి, వాల్మీకిపురం. ఈ 19 మండలాలతోటి ఈ యొక్క మదనపల్లి జిల్లా ఏర్పడనుంది. సో ఇది మదనపల్లి జిల్లాకి సంబంధించినటువంటి ముఖ చిత్రంగా చూసుకోవచ్చు. ఇది చూసుకుంటే కనుక ఇది ఒక రెవెన్యూ డివిజన్, ఇది ఒక రెవెన్యూ డివిజన్. ఇది తీసుకుంటే మదనపల్లి రెవెన్యూ డివిజన్, ఇది తీసుకుంటే పీలేరు రెవెన్యూ డివిజన్. ఈ విధంగా మనకి మదనపల్లి జిల్లా ఏర్పడనుంది. ఓకే, థ్యాంక్ యూ.